ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురం ఏటిమొగ్గ వద్ద గల హెచ్ఎంఎస్ కార్యాలయంలో దసరా పండుగ సందర్భంగా కార్మికులకు బోనస్ల పంపిణీ కార్యక్రమం హెచ్ఎంఎస్ అధ్యక్ష కార్యదర్శులు పినపోతు రాంబాబు, పినపోతు జీవనరత్నం, కోశాధికారి మల్లాడి గంగాధర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎన్నడూ లేని విధంగా హెచ్ఎంఎస్ కార్మికుల 1600 మందికి ఒక్కొక్కరికి 5,000 చొప్పున సుమారు 80 లక్షల రూపాయలు పండగ బోనస్లు ఇవ్వడం జరిగిందన్నారు. కార్మికులు అందరూ వివాదాలు వీడి ఐకమత్యంతో ముందుకు సాగాలని, అప్పుడే ఏదైనా సాధించగలరని పేర్కొన్నారు. హెచ్ఎంఎస్ అభివృద్ధికి గతంలో తాను చేసిన కృషిని వివరించారు. కార్మికుల శ్రేయస్సు కోసం అధికారంలో ఉన్నా లేకున్నా నిరంతరం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కార్మికులకు కాకినాడ నగర ప్రజలందరికీ ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ నాయకులు కామాడి సుబ్బారావు, సేరు శ్రీను, సంగాడి నూకరాజు, కర్రి ఈశ్వర్రావు, కామాడి ఆదినారాయణ, నూకరాజు, మల్లాడి బాలరాజు, వీరబాబు, పెద్ద సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. అన్ని స్కూల్లో కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఈ రోజున పూర్వం అంటే ప్రభుత్వ పాఠశాల పంపించమంటే బాగా చెప్పరేమో అని చెప్పి ప్రైవేట్ స్కూల్లో చదివించేవాడు, చాలా డబ్బులు ఖర్చు అయ్యింది. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలోనే ఈరోజు లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత అన్ని పాఠశాలలో కూడా కూర్చోడానికి బెంచీలు ఉండాలి, ఫ్యాన్లు ఉండాలి, టాయిలెట్స్ ఉండాలి, మంచినీళ్ళ సదుపాయాలు ఉండాలి, అదేవిధంగా దాంతోపాటు క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి. అదేవిధంగా అన్ని విధాలు కూడా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా చదువు చెప్తారో ఆ విధంగా చదువు చెప్తూ ఈరోజు బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు, అన్నీ ఫ్రీగా ఇస్తున్నారు ఈ రోజున. దాంతోపాటు తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇస్తున్నారని కూడా సందర్భంగా తెలుస్తుంది. ఇదివరకు ఒక్కరికి అలా ఇచ్చేవాడు, ఇప్పుడు అలా కదా, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది. మననే సంజయనగర్ వెళ్ళాం, ఒక కుటుంబంలో 5 ఉంటే 5కి వచ్చింది. మన చిత్తూరు జిల్లాలో 7 ఉంటే 7 పిల్లలకి వచ్చింది. అలాగే అందరికీ ఒకవేళ పడపనా సరే మళ్ళీ మనం అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ వస్తుంది. పిల్లలు కూడా బాగా చదివించండి. అదేవిధంగా మీరు కూడా ఈ రోజున మీకు ఏదైతే ఈ రోజు కష్టపడి పనిచేస్తారో మీకు ఆత్మ వస్తుందో ఆదాయం కూడా పొదుపు చేసుకోవాలి. కొంతమంది బాగానే పొదుపు చేసుకున్నారు, జాగ్రత్తగా ఉన్నారు, కొంతమంది ఇంకా చెడు అలవాట్లో పోతున్నారు, ఖర్చులు ఎక్కువ పెట్టేసుకున్నారు. అనుకోకుండా ఆ కుటుంబాలు ఈరోజు పాడైపోతున్నాయి. అలా పాడవకుండా మీ అందరి కుటుంబాలు మీరు మీ జీవితాలు బాగుండాలి. అదేవిధంగా మీ శాసనసభ్యులుగా నేను మీకు అన్ని విధాలుగా అండగా అవుతున్నాను, అందుబాటులో ఉంటాను. ముఖ్యంగా ఈరోజు అందుబాటులో తెలుసుకుంటూ పరిష్కారం చేసుకుంటూ వెళ్తున్నాను. నేనే ఎక్కువ టైం కేటాయిస్తున్నాను. ఈరోజు ఒక్కొక్కసారి అయితే మధ్యాహ్నం 3 అవుతుంది, ఒక్కొక్కసారి రాత్రి 11 అవుతుంది. అయినప్పుడు కూడా సమస్య తెలుసుకుని ఈరోజు పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను ఈరోజు. అదేవిధంగా మీరు కూడా భవిష్యత్తులో హెచ్ఎంఎస్ కార్మికులే కాకుండా ఇక్కడ లక్ష్మి కానీ వినాయక్ కానీ ఎవరైతే కార్మికులు ఏదైతే జట్టు కూలీలు కానీ ఇంకో అందరూ ఇక్కడ పనిచేస్తున్నట్టు కార్మికులందరూ కూడా ఈరోజు అందరికీ మంచి పని రావాలి, పని దొరికి భవిష్యత్తులో మీరు అందరూ కూడా మీ జీవితాలందరూ బాగుండాలని మరొకసారి మీ అందరూ కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని దసరా రోజున కూడా ఈరోజు బోనస్ ఇస్తున్నందుకు మరి ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్మిక సభ్యులకి మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ